నేను ఒక అబ్బాయిని తోలిరట వీళ్ళు 40 మంది మూట అయ్యారంట. కాంగ్రెస్ వాళ్ళు గుండాలు 40 మంది మూట అయ్యి ఎట్లయితే బయటకు వస్తారని ఒక మనిషిని సారటి పెట్టిరట. సారటి పెట్టి ఇక ఇవాళ ఒకటి ఉందట కేసు ఒంటే తెంకన్నది. అయితే ఈయన సాక్ష్యం చెప్పిండని సాక్ష్యం చెప్తాడు ఏమోనని ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాడు. ఇంకొకటి ఉందట ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఈయన టీఆర్ఎస్ ఆయన ఇంతకుముందు గెలిచిండు మాజీ. ఇక ఈయన ఉంటే ఊర్లో కలవనీయడు, ఈయన తీసేయాలి సాక్ష్యాలు చెప్తున్నారని నా తమ్మిని ఒక మధ్యవర్తి పెట్టి తీసుకుపోయి అక్కడక్కడనే చేసేసారు. అందరూ ఆ కాంగ్రెస్ వాళ్ళు 40 మంది ఒంటే తెంకని ఎంతమంది చంపారో అంతమంది మీద ఉంది. ఒంటే తెంకని ఎంతమంది చంపారో అంతమంది మీద ఉంది. ఏం పగలు పెట్టుకున్నారు? ఏం పగలంటే ఇక ఒంటే తెంకన్న ఎలక్షన్ జరుగుతున్నాయిగా, ఇక చిన్న చిన్న గొడవలకు పెద్దగా చేసి ఆయన చంపేసారు. ఇక ఆయన చంపి ఇక ఈయన ఉంటే ఈయన ఒక లీడరు, ఇక ఈయన తీసేస్తే ఇక ఎదురు లేరు ఎవరు లేరు అని సాక్ష్యాలు చెప్పిర్రని ఈయన కూడా తీసేసి నిన్న మధ్య 15 రోజులు అవుతుంది. మధ్యలో జరుగుతూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. ఇవాళ ఒక సాక్ష్యం ఉందంట. సాక్ష్యం రియల్ గా చెప్పేసిందట. ఇంకా ఉన్న సాక్ష్యం చెప్తే ఇక మేము జైలుకు పోతాం. ఇక అదైతే ఇదైతే ఇక అట చంపినా ఇక అట్నైనా పోయేది ఇట్నైనా పోయేది. ఈయన కూడా తీసేసారు. 2 చిన్న పాపలే, 28 ఏళ్ళు ఆ పాపకు, పెండ్లి అయిన పాపకు. నా బిడ్డకు చిన్న చిన్న పిల్లలు. మీరు ఏ న్యాయం చేసినా మీరే నాయన, నా బిడ్డలకు ఏ న్యాయం చేస్తానో వాళ్ళను కూడా అట్నే చేయాలి నాయన. మేఘాలు పోదు నాయన, నా దేవుడు నా బిడ్డ నుంచి నాయా దేవుడు. నిన్న 11ంటికి మాది ఎల్కారం గ్రామం, మాజీ సర్పంచ్ చింతలపాటి మాధవ్. నిన్న 11ంటికి ఇంట్లో నుంచి వెళ్ళిండు. ఫస్ట్ ఎవరో ఫోన్ చేసిర్రు. ఫోన్ చేస్తే మాట్లాడి ఆడబెట్టి సైలెంట్లో పెట్టి బ్రష్ వేసుకున్నాడు, స్నానం చేసి వచ్చిండు. 11 అయింది అప్పటికి టైము. మళ్ళీ సైలెంట్లో నుంచి ఫోన్ చేసి ఫోన్ మాట్లాడి, డాడీ నేను బయటకు వెళ్తున్నా డాడీ అంటే, మమ్మీ ఫోన్ ఖరాబ్ అయింది డాడీ, ఫోన్ తీసుకుపోయి షాప్లో డాడీ అని అంటే, మమ్మీ ఫోన్ తీపో డాడీ అని అనగానే మమ్మీ ఫోన్ తీసుకుపోయి ఇయ్యగానే తీసుకున్నాడు. సరే డాడీ నేను మధ్యాహ్నం వస్తలే డాడీ బాగా చేయించుకొని అని అన్నాడు. అని వెళ్ళిపోయాడు. చిన్న పాపని బండి మీద తిప్పి పైకి తీసుకొచ్చి దింపి వెళ్ళిపోయాడు. ఇక నా దగ్గర ఫోన్ లేదు, నేను ఫోన్ చేయలేదు. ఫోన్ చేయకుంటుంటారుకే 4 గంటలకి మాడిబిడ్డ భర్త ఫోన్ చేసిండంట. క్యాంప్ ఆఫీస్లో ఉన్న మధు ఏడున్నావు అని అంటే, క్యాంప్ ఆఫీస్లో ఉన్న బావా నేను వస్తున్నా బావా అని చెప్పిండంట. అయితే రా మధు 4 అవుతుంది ఇంకా రావట్లేవేంది అని అంటే, వస్తున్నా బావా అని. మళ్ళీ ఇంకా రావట్లేడు అని మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ ఎత్తిండంట. ఎత్తి బావా వస్తున్నా, ఇంటికే వస్తున్నా అని చెప్పిండంట. సర్లేరా నేను డ్యూటీకి పోతున్నానని ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిందంట. కానీ ఫోన్ కట్ చేసిండంట. ఇక వస్తుండులే అనుకోని ఫోన్ కట్ చేసిండంట. వస్తాడు అనుకోని ఇక 8:30కి ఆయన డ్యూటీ అయిపోగానే నా దగ్గరకు వచ్చిండు. నా దగ్గరకు వచ్చి మౌనిక దగ్గరికి పోయేసి వస్తానన్నట్టు వచ్చిండు. వచ్చి మౌనిక మధు వచ్చిండారా, మధు 4 గంటలకు ఫోన్ చేస్తే వస్తానన్నాడు, మరి ఎటు పోయిండ్రా ఏంది అని అంటే, నువ్వు ఫోన్ చేసినవారా అని అంటే, నేను ఫోన్ చేయలే బాబాయ్ నా దగ్గర ఫోన్ లేదు, ఆయన ఫోన్ తీసుకొని పోయిండు షాప్లో బాగా చేపిస్తానని తీసుకుపోయిండు బాబాయ్, ఇంతవరకు రాలే, మధ్యాహ్నం మీ దగ్గరికే వచ్చిండు అనుకున్నా అన్నానికి అని నేను అన్నా. అంటారుకే మళ్ళా ఫోనే చేసిండు. ఫోను 8:30కు ఫోన్ చేస్తే ఎత్తట్లేడు. మళ్ళీ ఇంకోసారి చేయ బాబాయ్ అని అన్న. అయితే మళ్ళీ రింగ్ అయింది కానీ ఎత్తట్లేడు. ఎత్తకుంటుంటారుకే ఆయనకు బాబాయ్కి ఫోన్ వచ్చింది. అరే ఫోన్ ఎత్తే నేను మాట్లాడతలేరా అనుకుంటా, వస్తాడులేరా, వస్తే నా కాడికన్నా వస్తాడు ఇంటికన్నా వస్తాడు అని అనుకుంటా ఇక ఆయన వెళ్ళిపోయిండు. 11 అయింది. ఇక వస్తాడేమో అని అనుకున్నా. రోజైతే 10 గంటలకు అట్లా వస్తాడు, ఫ్రెండ్స్ తోటి తాగి జిమ్ముకు పోతాడు. ఇక 11 గంటలకు వస్తాడేమో అని అనుకొని ఇక నేను 2 పిల్లలు పెట్టుకొని నేను పడుకున్నా. అయితే 11ంటికి డోర్ సౌండ్ అయింది. డోర్ సౌండ్ కాగానే చిన్న పాప నా చేతి మీద పండుకొని లేస్తలేదు. లేవకుంటుంటారుకే అమ్మ డాడీ వచ్చినట్టుంది డోర్ దీపో తల్లి అని అన్న. డోర్ దీపో అనగానే డోర్ తీయంగానే మా చిన్న ఆడబిడ్డ పెద్ద ఆడబిడ్డ ఇద్దరు వచ్చారు. రాగానే మౌనిక నువ్వు ఫోన్ చేసినవారా మా అన్నకి అని. నా దగ్గర ఫోన్ లేదురా, పక్కన కానీ ఎవరు లేరు, కింద కానీ ఎవరు లేరు, నేను ఫోన్ చేయలేదురా అని అంటే, మా అన్న ఫోన్ ఎత్తట్లేడురా,
ఎక్కడ పోయిండ్రా అని అన్నది. ఏమోరా నాకు తెలియదు, రాలేడురా, మధ్యాహ్నం వస్తానన్నాడు, ఇంతవరకు రాలేడు, ఏమి చెప్పలేడు, ఏమి చెప్పకుండానే పోయిండు అని నేను అన్నా. అనగానే ఇక బయట పోలీస్ స్టేషన్ పోయి పిటిషన్ ఇద్దాంపా అని అన్నది. రూరల్ పోలీస్ స్టేషన్ పోయినా, అక్కడ పోయి పిటిషన్ ఇచ్చేసి వచ్చిన. పిటిషన్ ఇచ్చి మా ఆయన ఇట్లా మిస్ అయ్యిండు, ఫోన్ ఎంత చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, 4 గంటలకు మాట్లాడిండు, ఇక తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు అని నాకు అని పిటిషన్ ఇచ్చి, మీరు ఎక్కడమ్మా ఉండేది అని అంటే, మేము సూర్యాపేటలోనే ఉంటున్నాము, ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి అని అంటే, 7 సంవత్సరాలు అవుతుంది సార్ సూర్యాపేటకు వచ్చి అని అనగానే, ఇక్కడ రూరల్లో వద్దమ్మా టౌన్లో ఇవ్వండి మీరు పిటిషన్ అని అంటే, టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర పోయి టౌన్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిన. పిటిషన్ ఇవ్వగానే అర్ధగంట సేపటికి మళ్ళీ పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ముగ్గురిని తీసుకొని పోయి చూపెట్టిర్రు. చూపెట్టగానే నా భర్తని మూట కట్టి మోరిలో పడేసి వెళ్ళిపోయారు. ఎల్కారం స్టేజ్ దగ్గర. కాంగ్రెస్ నాయకులే. 7 సంవత్సరాల నుంచి ఉంటే దెంకన చచ్చిపోయిన కాంచి నా భర్తని స్కెచ్ చేసిర్రు వాళ్ళు, నా భర్తని చంపాలని. వాళ్ళు ఆ కక్షలతోటే ఇక ఇక్కడ ఉంటే బాగుండదు, 2 పిల్లలు అయినారు, మనం ఇక్కడ ఉండొద్దు, అనగానే ఉంటే దెంకన్న చనిపోగానే మేము ఇక్కడికి వచ్చి మేము బతుకుతున్నాము, సూర్యాపేటలో బతుకుతున్నాము. పేర్లు మిద్ద జీవను, మారుపల్లి సతీష్, కుంటిగొర్ల శ్రీను, కట్టబోయిన మల్లయ్య, మిద్ద కిరణు. అవి పాత కక్షలు. వాళ్ళు కాంగ్రెస్ నాయకులు. అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ కాంగ్రెస్ వాళ్ళకు పడకపోయేది, అట్లా కక్షలు పెరిగి అట్లా చేసిర్రు నా భర్తని చంపారు. మా ఊర్లో నాకు తెలియదు, నాకు తెలిసి అయితే 2, నాకు తెలిసి. ఆ తర్వాత ఏం జరిగినాయో నాకు తెలియదు.